వెల్కమ్ బ్యాక్. దేశంలోనే అరుదైన సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి పర్వదినానికి ముస్తాబవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి మల్లెలు, గులాబీలు, చామంతులు, లిల్లీ పువ్వులు, ఇక ఆర్కిడ్స్ వంటి పుష్పాలతో అరసవెల్లి ఆలయం పూల వనంలా మారిపోయింది. గర్భగుడి నుంచి ముఖ మండపం వరకు, ప్రాకారాల నుంచి రథం వరకు ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. సూర్య భగవానునికి ప్రీతికరమైనటువంటి రంగుల్లో అటు పుష్పాలంకరణ చేపట్టినట్లుగా అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు అరసవెల్లి నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పూర్తిగా అధికార యంత్రాంగం సామాన్య భక్తుల నుండి విఐపిసి వరకు అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుండి క్షీరాభిషేకంతో మొదలవుతున్న ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ఆ సూర్య భగవానుడిని నిజరూప దర్శనంలో ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులకి అందుబాటులో రానుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే అధికార యంత్రాంగం, ఎండోమెంట్ డిపార్ట్మెంటు అన్ని ఏర్పాట్లు కూడా చూసింది. అంతేకాకుండా ఈ యొక్క అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా ఏదైతే పుష్పాలంకరణ ఆలయం మొత్తం కూడా వివిధ రకాలైన పూలతో అలంకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఆలయానికి సంబంధించి పూర్తిగా పూలతో డెకరేట్ చేశారు. ఎందుకంటే ఈ రథసప్తమి ఉత్సవాల్లో ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ యొక్క మండపం సంబంధించి పూర్తిగా ఆ పూలతో డెకరేషన్ చేశారు. భక్తులకి కనువిందు చేసే విధంగా వివిధ రకాలైన పూలతో అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే పూర్తిగా డెకరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రి 12 గంటల నుండి క్షీరాభిషేకంతో స్వామివారి నిజరూప దర్శనం అనేది భక్తులకి అందుబాటులోనికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ఆలయానికి సంబంధించి అంబికా దర్బార బత్తి వాళ్ళి పెద్ద అగరబత్తిని కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా స్వామివారి ధ్వజస్తంభం సంబంధించి పూర్తిగా ఈ యొక్క బంతి పువ్వులు వివిధ రకాలైన పూలతో అలంకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఎవరికి ఇచ్చిన ప్లేసుల్లో వాళ్ళకి విధి నిర్వహణలో అయితే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులకి ఎటువంటి, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ఏదైతే 6 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. 100 రూపాయలు, 300, అంతేకాకుండా 500 విఐపి డోనర్లతో సహా సామాన్య భక్తులను కూడా వాళ్ళకి అందుబాటులోనికి దర్శనం కలిగే విధంగా వాళ్ళకు కూడా ఎక్కువ సమయం లేకుండా అయితే ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో దేవాలయాల్లో గత ఏడాది సింహాచలంలో జరిగిన ఘటన కావచ్చు, అంతేకాకుండా ఏకాదశి నాడు పలాసలు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకి ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో వివిధ ప్లేసుల నుంచి వచ్చిన పూలతో కూడా పూర్తిగా డెకరేషన్ చేశారు. లిల్లీ పువ్వులు కావచ్చు, బంతి పువ్వులు కావచ్చు, బంతి పువ్వులు వివిధ రకాలైన పువ్వులు పూర్తిగా యొక్క పూల వాసనతో యొక్క ఆలయం అనేది ఒక దైవ శోభతో మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆలయం మొత్తం కూడా పూలతో అలంకరణ చేశారు. ఎందుకంటే రథసప్తమి అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒరిస్సా కోనార్క్ దేవాలయం దగ్గర తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఇది స్వయంభూగా వెలిసిందని కూడా చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కృష్ణశిలతో, ఏకశిలతో తయారు చేసిన విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అంతేకాకుండా ఏడాదికి 2 సార్లు యొక్క సూర్య విగ్రహానికి, అదే మూల విరాట్కి సూర్యకిరణాలు కూడా తాగుతాయి. ఇక్కడ ఆ ఏడాదిలో 2 సార్లు తాగే ఈ సూర్యకిరణాలను కూడా చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాదికి సంబంధించి మనం చూసుకుంటే సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారని మాత్రం అధికారులు అయితే అంచనా వేశారు. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అదే జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన భద్రత, నిత్యం సీసీ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేసింది. సుమారు 250 పైగా డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, స్వామివారి గర్భగుడి కూడా వివిధ రకాలైన ఫలాలతో పూర్తిగా డెకరేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్వామివారి మూల విరాటకు సంబంధించి కూడా ఈ అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఈ యొక్క నిజరూప దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగింది. సుమారు 8 గంటలు కూడా యథేచ్ఛగా క్షీరాభిషేకం అనేది ప్రముఖంగా ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఈ యొక్క అరసవెల్లి
అరసవెల్లిలో జరుగుతుంది. ఆ నిజరూప దర్శనం చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా పూర్తిగా అధికార యంత్రాంగం చూసుకుంటే గతంలో ఇచ్చిన విఐపి పాసులను కూడా తగ్గించింది. ముఖ్యంగా సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి 12 గంటలకు మొదలు కాబోయే ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యావని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాటర్ స్టూడియో. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. క్యూ లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడమే కారణంగా తేల్చారు. అరసవెల్లిలో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. జయంతి ఉత్సవాలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, ప్రతి ఏడాది కూడా 150,000 మంది భక్తులు ఈ యొక్క రథసప్తమి ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఆ యొక్క ఆరోగ్య ప్రదాత సూర్య భగవాని నిజరూప దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తారని ముందస్తు అంచనాల్లో భాగంగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాదికి సంబంధించి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఆ ప్రత్యక్షంగా యొక్క సూర్య భగవాన్ని దర్శించుకుంటారని ఇప్పటికే ఎండోమెంట్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు, గతంలో విఐపి డోనర్స్ అదేవిధంగా క్షీరాభిషేకం సంబంధించిన భక్తుల్ని అందరినీ ఒకటే మార్గంలో పంపిస్తున్న పరిస్థితి కనిపించేది. ఇప్పుడు మనం చూసుకుంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగము ఎవరికి అసౌకర్యం కలగకుండా సామాన్య భక్తులకి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా అర్ధగంటలో దర్శనం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే 6 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనాలతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు క్షీరాభిషేకం, డోనర్స్, విఐపిసి సంబంధించి ఎవరి జోన్ వాళ్ళని డివైడ్ చేస్తూ ఎవరిని కూడా ఎక్కడ కలిపే విధంగా లేకుండా అందరూ నేరుగా ఆ యొక్క సూర్య భగవాన్ని దర్శించే విధంగా అయితే ఈ యొక్క భారీ గేట్స్ కట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా పూర్తిగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి సంబంధించి పోలీసులు కూడా ముఖ్యంగా చూసుకుంటే పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా మనం చూసుకోవచ్చు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా చూసుకుంటే గత అనుభవాలు సింహాచలం ఉత్సవాల్లో కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏదైతే పలాసలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ అనుభవాల దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా మనం చూసుకుంటే 16 మంది డిఎస్పీలు, 50 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 170 మంది ఎస్ఐలు, అదేవిధంగా 2,500 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో దింపినట్లు వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే 15 డ్రోన్ కెమెరాలు, 180 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘాను కొనసాగించే విధంగా అయితే పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే రద్దీ దృష్ట్యా మనం ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీసీ కూడా ఉచిత బస్సు ఏర్పాట్లు కూడా చేసింది. అంతేకాకుండా అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునే భక్తులు ఆర్టీసీ బస్సు ద్వారా వస్తే 500 మీటర్ల వరకు మాత్రం ఆర్టీసీ బస్సులోనే ప్రవేశంకు అనుమతి ఇచ్చింది. 500 మీటర్ల నుంచి కూడా కాలినడకనే భక్తులు దర్శనానికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతంగా వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే అరసవెల్లి సూర్యనారాయణ సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య ప్రదాతగా చెప్పుకుంటారు. ఏదైతే అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు, అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు, అదే కాకుండా చిన్నపిల్లలు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ రథసప్తమి నాడు ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే తమ ఆరోగ్యం కుదుట పడుతుందని భావిస్తారు. ఈ క్రమంలో వృద్ధులను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ప్రత్యేకమైన దర్శనాలకు ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. ఈ
నేపథ్యంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి సంబంధించి రథసప్తమి ఉత్సవాల భాగంగా ఎటువంటి అసంఘటిత సంఘటనలు జరగకుండా మాత్రం పోలీస్ అటు రెవెన్యూ ఇటు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది అనుకోవచ్చు. అంతేకాకుండా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ఈ యొక్క రథసప్తమి ఉత్సవాలను ఈ ఏడాది జరిపేందుకు అది నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పట్టు వస్త్రాలు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి ఈ ఏడాది సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో 12 గంటలకు మొదలయ్యే స్వామివారి నిజరూప దర్శనము క్షీరాభిషేకాలకు సంబంధించి 12 గంటలకు భక్తులను అనుమతించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా శ్రీకాకుళం జిల్లాతో పోలాటంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రథసప్తమి ఉత్సవాలకు వచ్చే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఉచిత దర్శనాలు అనేవి ఏదైతే అరసవల్లి సూర్యనారాయణ స్వామి సంబంధించిన కోనేరు పక్క నుంచి అయితే ఉచిత దర్శనాలకు అనుమతిస్తున్నారు. మిగతా దర్శనాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే 5 క్యూ లైన్లు ఉన్నావో 5 క్యూ లైన్లకు సంబంధించి కూడా భక్తులు కూడా అవకాశం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ లైన్కి సంబంధించి భక్తులు అదే లైన్గా నేరుగా స్వామివారిని దర్శించే విధంగా ఈసారి ప్రభుత్వ యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాట్ స్టూడియో. ఇక అరసవల్లి సూర్యనారాయణ దేవాలయంలో రథసప్తమి వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి రోజున సూర్య భగవాన్ని దర్శనం చేసుకుంటే కోటి జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. ఆ రోజున సూర్యదేవుని కిరణాలు ఆలయ గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకడం అరసవల్లి ఆలయ ప్రత్యేకత. నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీ ఉషా సమేత సూర్యనారాయణ స్వామి ఆలయం దివ్యక్షేత్రమై వెలుగుతోంది. ఆలయం మధ్యలో కూర్మ యంత్రం ఉండడం మరొక విశిష్టతగా చెప్తున్నారు. ఆ కారణంగానే ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయని అర్చక స్వాములు చెబుతున్నటువంటి మాట. ఇక 13వ శతాబ్దంలో చోళ వంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చిన సమయంలో అలసి సొలసి ఒక చెట్టు నీడన సేద తీరుతూ ఉండగా సూర్య భగవానుడు కలలో కనిపించి అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. అందుకే సిరిసింగరాయలు సూర్యాలయాన్ని కట్టించాడని ఇక్కడ స్థల పురాణం ఇతిహాసాలు చెబుతున్నాయి. గర్భాలయంలోని మూలమూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చెయ్యి అభయముద్రలో కనిపిస్తూ ఉంటుంది. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోగా 16 ఏళ్ల క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రథసప్తమి నాడు ప్రతి ఏటా ఆలయంలో ఘనంగా కళ్యాణం కూడా నిర్వహిస్తారు. పరిసర జిల్లాల నుంచి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.